ఓయో మీకు పెళ్లి కాలేదా? హోటల్ రూమ్ లేనట్లే. ఆ వివరాలేంటో చూద్దాం. ఈ కామర్స్ కార్యకలాపాల వేగం పెరుగుతున్న కొద్దీ అనేక మార్పులు, ఆహారం, వస్తువులు ఇలా ఏది కావాలంటే అది బుక్ చేస్తే చాలు, ఇంటి ముంగటకే సరుకులు. సరిగ్గా దీనినే హోటల్ బుకింగ్ రంగంలోకి తీసుకొచ్చింది ఓ సంస్థ. ఆ ఆలోచనను చూసిన వారు ఓయో అని ఆశ్చర్యపోయారు. దీనిని ఓ విప్లవంగా అభివర్ణించారు. అయితే ఇదే సమయంలో విమర్శలు కూడా వచ్చాయి. కొందరు దీనిని అవకాశం తీసుకుంటున్నారు. ముఖ్యంగా పెళ్లి కాని యువతీ యువకులు ఓయోలో రూమ్ బుక్ చేసుకోవడం, వివాహేతర సంబంధాలు పెట్టుకున్న వారు బుక్ చేసుకోవడం తదితర కారణాలతో ఓయో అంటే వేరే విధంగా అర్థం చేసుకోవడం మొదలైంది. హోటల్లోకి ప్రవేశించడాన్ని చెక్ ఇన్ అంటారు, బయటకు రావడాన్ని చెక్అవుట్ అంటారు. చెక్ ఇన్ సమయంలో హోటల్ కు సంబంధించి పలు నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అగ్రిగేటర్ గా బుకింగ్ కు సంబంధించి ఓయో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త చెక్ ఇన్ విధానంలో ఏడాదిలో అమల్లోకి వచ్చే మార్గదర్శకాలను పరిచయం చేసింది. మీకు పెళ్లి కాలేదా? అయినప్పటికీ జంటగా రూమ్ బుకింగ్ కి ప్రయత్నిస్తున్నారా? అయితే ఓయోలో ఇక మీదట అలా కుదరదు. ఈ నిబంధనను తొలుత యూపీలోని మీరట్ నుంచి ప్రారంభించనుంది. కొత్త చెక్ ఇన్ పాలసీ ఆధారంగా ఇకపై ఆన్లైన్ లో లేదా ఆఫ్లైన్ లో అయినా రూమ్ బుకింగ్ సమయంలో అన్ని జంటలు వివాహ రుజువును సమర్పించాల్సి ఉంటుంది. అంటే పెళ్లిని నిర్ధారించే గుర్తింపు కార్డులను చూపాలి. ఇంకో ముఖ్య విషయం ఏమంటే ఏ సందర్భంలో అయినా ఇలాంటి బుకింగ్లను తిరస్కరించే విచక్షణ అధికారం ఓయో తన పార్ట్నర్షిప్ లోని హోటళ్లకు అందించింది. ప్రస్తుతానికి మేరట్ లోనే తీసుకొచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా కంపెనీ ఈ విధానాన్ని మరిన్ని నగరాలకు విస్తరించొచ్చు. కాగా ఏమేం రూమ్ బుకింగ్లకు ఏమేం ఆధారాలు ఇవ్వాలనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. సురక్షిత మరియు బాధ్యతాయుత ఆతిథ్య పద్ధతుల అమలుకు ఓయో కట్టుబడి ఉందని యాప్ ఉత్తర భారత విభాగాధిపతి పవాజ్ శర్మ తెలిపారు. కుటుంబాలు, విద్యార్థులు, ఒంటరి ప్రయాణికులకు సురక్షిత వసతులు అందించే బ్రాండ్ తమది కావాలని పేర్కొన్నారు. ఖాతాదారుల్లో దీనివల్ల నమ్మకం పెరిగి బుకింగ్లు పెరుగుతుందన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.